అందరికీ నమస్కారం. మహానంది నంద్యాల జిల్లాకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహానంది పుణ్యక్షేత్రంలో ఆ పరమశివుడు మహానందీశ్వరుడుగాను, అమ్మవారు కామేశ్వరీదేవిగాను మనకు దర్శనమిస్తారు. స్థల పురాణం ప్రకారం ఇక్కడ 2 కథలు ప్రముఖంగా మనం వింటాము. అందులో మొట్టమొదటిది, ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట మీద రోజు ఒక కపిలగోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. పశువుల కాపరి ఒకసారి ఇది చూశాడు. ఆ పుట్ట కింద బాలశివుడు నోరు తెరిచి పాలు తాగుతూ ఉండేవాడు. ఈ దృశ్యాన్ని ఆ గొల్లవాడు పెద్దనందునితో చెప్పాడు. పెద్దనందుడు వచ్చి అది అప్పుడు ఆ గోవు భయపడి ఆ పుట్టను తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆ పుట్ట మీద ముద్రితమై ఉన్నాయి. ఇవాల్టి కూడా మనం వాటిని చూడొచ్చు. నంద్రు తను చేసిన అపరాధానికి విచారించారు. ఇష్టదైవమైన నందిని పూజించాడు. ఆవు తొక్కిన పుట్ట శివలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది. మనం చూస్తున్న గర్భాలయం ఎదుట పెద్ద నంది ఉంది. దాని ఎదుటనే చక్కటి పుష్కరిణి కూడా. ఈ రెండిటి వల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్థం అని పేరు వచ్చింది.